అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నేను జొన్న రవ్వ ఉప్మా తయారు చేస్తున్నాను. ఈ కప్పుతో జొన్న రవ్వ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 2 కప్పుల నీళ్ళు పక్కన పెట్టుకుని, ఎందుకంటే టైం అయిపోతుంది పిల్లలకి, మరిగిస్తున్నాను అనమాట. అరకప్పు పాలు, ఒక ఉల్లిపాయ నిలువు చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, వేయించుకున్న క్యారెట్, వేయించుకున్న జీడిపప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, నెయ్యి, పచ్చిమిర్చి, ఉప్పు. బాండీ పెట్టుకుని ఆవాలు ఫస్ట్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి చీలకలు, అలాగే నీరుల్లి, అలాగే కరివేపాకు, పసుపు, ఉప్పు. అంటే టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ లేదు, అందుకని నేను మీకు నిమ్మకాయ రసం పిండి చూపిస్తాను. ఇలా మరిగించుకున్న నీరు వేసుకుంటే తొందరగా మనకి ఉడికిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు మామూలుగా డ్రై రోస్ట్ చేసుకున్న జొన్న రవ్వని లైట్గా వేస్తూ కలిదిప్పేసుకోవాలి. మొత్తము ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉడికిన తర్వాత కొత్తిమీర, క్యారెట్, జీడిపప్పు, లాస్ట్లో నెయ్యి. మీరు కూడా అలవాటు చేయండి పిల్లలకి. మా మనవరాళ్ళకి కూడా నేను అలవాటు చేస్తున్నా. రేపు రుద్దటి వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ చదువు పర్పస్గా కానీ ఎక్కడికన్నా వాళ్ళు వెళ్ళారనుకోండి, ఇలా ఒక జొన్న రవ్వ తెచ్చేసుకుని గబగబా ఉడికించుకొని తింటే కావలసిన ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందుకోసం నేను ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తున్నా. కొత్త ఉడుకుతుంది కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. ఉప్పే కాదండి బాబు, ఏం వేయకుండా కూడా చాలా బాగుంది. కొత్తిమీర, క్యారెట్ ముక్కలు వేయించుకున్నవి ఒకసారి ఇలా తిప్పుకొని, ఎందుకంటే ఉప్పు పట్టాలి వీటికి ఫస్ట్. నెయ్యి, నెయ్యి కూడా ఇలా కలిదిప్పుకున్నాక కట్టేసుకుని లాస్ట్లో జీడిపప్పులు దెబ్బలాడుకోకుండా 4 భాగాలు చేసుకుని తింటామన్నమాట. పిల్లలు జీడిపప్పుని ఇష్టపడతారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అమ్మమ్మని సపోర్ట్ చేయండి. ఎందుకంటే టమాటా వేయలేదు కదా, దానికోసం 2 నిమ్మకాయ రసం పిండుతాను. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కట్ చేసుకుని వేసుకుంటారు, లేదనుకోండి నేను వేసుకుంటా. నాకు పులుపు అంటే చాలా ఇష్టం కదా. అమ్మమ్మని తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ఉంటాను, బాయ్ బాయ్.